నేను తెలిసే ఈ తప్పు చేశాను. కానీ ఈ ఇబ్బంది నాతో పోతేనే మన కుటుంబం బాగుంటుంది. ఎలా బాగుంటుంది? నా స్థానంలో కోడలిగా వచ్చిన నువ్వు ఇలా చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తూ ఉన్నావంటే ఇంట్లో ఉన్నవాళ్ళు ఎలా ప్రశాంతంగా ఉండగలరు? మీలాంటి మంచి కోడలు ఏ కుటుంబానికైనా దొరుకుతుందా? మీరు లేరన్న బాధని అందరూ భరిస్తున్నారు. నేనే మాత్రం నేను పోయినా అలాగే భరిస్తారు. అన్నీ పోను పోను అలవాటవుతాయి. నేనా ఇంట్లో లేని లోటుని తీర్చాల్సిన దానివి నువ్వు. నువ్వు ఆ కుటుంబాన్ని వదిలిపెట్టి ఎటువంటి కారణమైనా సరే దూరంగా ఉండకూడదు. నేనింటికి వెళ్తే నందిని నాలోకొచ్చేస్తుంది. నేను నందినికి అవకాశం కల్పిస్తే మన కుటుంబాన్ని నేనే నాశనం చేసినట్టు అవుతుంది. ఇన్ని రోజులు నందిని నా ఒంట్లో ఉండి ఇబ్బందులు పెట్టింది చాలు. మళ్ళీ తను ఇబ్బంది పెట్టడానికి నేను అవకాశం ఇవ్వను. నేనుండి కాపాడలేకపోయిన నా కుటుంబాన్ని నేను లేకుండా కాపాడబోతున్నాను. అయ్యగారింట్లో పెరిగినందుకు నేను చెయ్యగలిగింది ఇంతే. అందుకని ఏ తప్పు చేయకుండా నువ్వెందుకు శిక్ష అనుభవించాలి? నేను శిక్ష అనుభవించాల్సిన దాన్నే. పుట్టలో ఉన్న పాము శక్తి తెలుసుకోకుండా నాగమ్మ మీద భక్తితో పూజలు చేయడం నేను చేసిన పొరపాటే. పుట్టకి పూజలు చేయకూడదని మావి చెప్పిన వినకుండా ఆయన మాట కాదని నేను పూజలు చేయడం తప్పే. నాకు తెలియకుండానే నా రక్తాన్ని నందినికిచ్చి అది బయటికి రావడానికి నేనే కారణం అవ్వడం పెద్ద తప్పు. ఆ రోజు లత, తంబురాన్, కుమార్ అంకుల్ అంటూ ముగ్గురు చనిపోయారంటే ఆ రోజు పొరపాటున నా రక్తం ఇవ్వడమే కారణం. ఇంత పెద్ద పాపం చేసిన నాకు శిక్ష పడ్డం కరెక్టే కదా. ఆ శిక్ష నేను జైల్లో ఉండే అనుభవిస్తాను. పొట్టలో ఉన్న పాముని బయటికి పంపించేసి శిక్షని అనుభవిస్తానంటూ నువ్వు జైల్లో ఉంటే మన కుటుంబాన్ని ఎవరు కాపాడుతారు? నేను ఆ ఇంట్లో ఉంటేనే కదా ఆ నందిని వస్తుంది. నేను లేకపోతే ఆ నందిని రావడం ఈ జన్మకి వీలు కాదుగా. ఎందుకు వీలు కాదు? ఈ ప్రపంచంలో నీకు గంగ మాత్రమే భక్తురాలా? చెప్పాలంటే నీకు నాకు ఆ పార్వతీపురం ఇంకా ఈ ఊరు మాత్రమే తెలుసు. కానీ ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయిన ఆ పరాశక్తికి అన్ని ఊళ్ళు తెలుసు. బెజవాడ కనకదుర్గ, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, ఉజ్జయిని మహంకాళి, శ్రీశైలం బ్రహ్మరాంబ, కలకత్తా కాళీ, కాశీ అన్నపూర్ణ వంటి మహాశక్తులు కొలువున్న ఎన్నో ఊళ్ళు ఉన్నాయి. ఆ ఊళ్ళల్లో నాగమ్మ మీద భక్తితో తమ సర్వస్వం అర్పించుకున్న ఎంతో మంది కన్నెపిల్లలు ఉన్నారు. నేను ఊరూరు తిరుగుతాను. నీకు తగిన కన్నెపిల్లను కనిపెట్టి నీ ముందుకు తీసుకొచ్చి నిలబెడతాను. నీకు కావలసిన శరీరాన్ని నేనిస్తాను. నువ్వు ఆ శరీరంలోకి ప్రవేశించి నీ వేటను సాగించు. అది వీలు కాదు. ఎందుకు వీలు కాదు? ఎందుకంటే నందిని నా శరీరంలోకి మాత్రమే ప్రవేశించగలదు. నా శరీరంలోకి తప్ప ఇంకెవరి శరీరంలోకి ప్రవేశించలేదు. కావాల్సింది నాగమ్మపై భక్తితో ఉండే ఒక కన్య స్త్రీయే కదా. నువ్వు కాకపోతే ఇంకొక అమ్మాయి దొరకదనుకుంటున్నావా? ఆ నందిని ఇంకొకరి శరీరంలోకి ప్రవేశించలేదనుకుంటున్నావా? అది కుదరదు. ఎందుకంటే హాస్పిటల్లో నందిని నా శరీరం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు నాకు అనుకూలంగా నేను ఒక పని చేశాను. ఎందుకు ఇప్పుడు నా నుండి వెళ్ళిపోతున్నావు? ఇప్పుడు నేను ఆ కాలచక్రాన్ని పొందడం చాలా ముఖ్యం. ఆ కాలచక్రాన్ని పొందడం కోసం నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను. నువ్వు సమస్యల్లో ఉంటే నీ వాళ్ళు చూస్తూ ఊరుకోరనే ఉద్దేశంతో వదిలి వెళ్తున్నాను. నన్ను అపార్థం చేసుకోవద్దు.
నేనెందుకు బయటకు రాలేకపోతున్నాను? ఎందుకు ఇప్పుడు నా నుండి వెళ్ళిపోతున్నావు? నేను కాలచక్రాన్ని పొందాలి. ఇలా దారుణంగా హత్య చేసి నన్ను ఇలా ఇరికించి వెళ్ళిపోతున్నావు. నీకిది న్యాయమేనా? నాకు మరో మార్గం లేదు. నిన్ను ఎవరైనా అడిగితే నువ్వు హత్య చేయలేదని తప్పించుకో. నేను కాలచక్రాన్ని పొందాక మళ్ళీ నీ శరీరంలోకి ప్రవేశిస్తాను. నేను నిన్ను వెళ్ళనివ్వను. ఎందుకు వెళ్ళనివ్వవు? కాలచక్రాన్ని పొందడానికి ముందే ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నావే, అది నీకు దొరికిందంటే ఇంకా ఏమేం చేస్తావు? నేను కాలచక్రాన్ని పొందడానికి ఎంతకైనా తెగిస్తాను. వదిలితేనే కదా నువ్వు వెళ్ళడానికి. నేను నీలో ప్రవేశించడాన్ని అడ్డుకోలేవు, నీ నుంచి నేను బయటికి వెళ్ళడాన్ని అడ్డుకోలేవు. నువ్వు రాకముందు నేనేమీ తెలియని అమాయకురాలిని, కానీ ఇప్పుడు నీ గురించి పూర్తిగా తెలిసిన ఘటికురాలిని. నిన్నంత తొందరగా వెళ్ళనివ్వను. నేను వెళ్ళడాన్ని నువ్వు ఆపలేవు. నేను ఆపలేకపోవచ్చు, కానీ నాగమంత్రం నిన్ను ఆపలేదా? నాగమంత్రం మా వంశానికి మాత్రమే తెలిసిన రహస్యం. దాని గురించి నీకేం తెలుసు? నాకెందుకు తెలీదు? నా శరీరంలో పద్మాసనం వేసుకొని పుట్ట దగ్గర నువ్వు చెప్పావు. అప్పుడు నేను తెలుసుకున్నాను. నాగేది, నాగపూర్ణ నాగిని, నాగపూర్ణ నాగిని, నాగేతి, నాగేతి, నాగపూర్ణ నాగిని, నాగేతి. నాగమంత్రాన్ని చెప్పకు. నీ నుంచి నేను వెళ్ళలేకపోతున్నాను. ముందు మంత్రం చెప్పడం ఆపు. నాగేతి, నాగవల్లభ నాగమయి, నాగపూర్ణి, నాగేతి, నాగపూర్ణ నందిని, నాగేతి. గంగా, అందరూ వచ్చే లోపు నేను వెళ్ళాలి. మంత్రం చెప్పొద్దు. నన్ను బయటికి వెళ్ళనివ్వు. నాగేతి, నాగజయ నందిని. కాలచక్రాన్ని ఎలాగైనా దక్కించుకోవాలి. నన్ను వెళ్ళనివ్వు. నా నుండి నువ్వు వెళ్ళాలంటే నువ్వు నాకొక ప్రమాణం చేయాలి. ప్రమాణమా? నాకు ప్రమాణం చేస్తావా లేదా? నీ కుటుంబాన్ని ఏం చేయకూడదని అడగబోతున్నావు, అంతే కదా? అందుకు నువ్వు ఒప్పుకోవని నాకు తెలుసు. నేను అడగదలుచుకుంది వేరే. ఇంకేం కావాలి నీకు? నా శరీరంలో తప్ప ఇంకా వేరే శరీరంలోనూ నువ్వు ప్రవేశించకూడదు. నా శరీరం తప్ప ఇంకా వేరే శరీరాన్ని నువ్వు అంగీకరించకూడదు. నీకోసం ఆత్మని త్యాగం చేసిన మొదటి చివరి అమ్మాయిని నేను మాత్రమే కావాలి. నా శరీరం తప్ప ఇంకెవ్వరి శరీరాన్ని నువ్వు అంగీకరించనని నాకు ప్రమాణం చెయ్యి. నువ్వు అడిగినట్టుగా నేను ప్రమాణం చేయలేను. కాలచక్రం కావాలంటే ప్రమాణం చెయ్యి, లేకపోతే నేను నిన్ను వెళ్ళనివ్వను. ప్రమాణం చేస్తాను. మీ అమ్మ శివనాగ మీద ప్రమాణం చేయాలి.
మీ నాగదేవత మీద కూడా ప్రమాణం చేయాలి. చెయ్యి. మా అమ్మ శివనాగు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నీ శరీరంలోకి తప్ప ఇంకెవరి శరీరంలోకి నేను ప్రవేశించను. నాగదేవత మీద కూడా ప్రమాణం చేస్తున్నాను. తొందరపాటుతో ప్రమాణం చేశావు కదమ్మా. గంగ జైల్లోనే ఉండిపోతే నువ్వు ఏం చేస్తావు? గంగ వస్తుంది, తప్పకుండా బయటకు వస్తుంది. నేను బయటికి రాను. జైల్లో ఉండి చావునైనా చస్తాను, కానీ ఖచ్చితంగా బయటికి రాను. తను రాకపోతే ఏమిటి? నీకు దైవం ప్రసాదించిన వరం ఉంది కదా. వచ్చే చైత్ర పౌర్ణమి రోజున నీకు ఒక స్త్రీ రూపం లభిస్తుంది కదా. దానికి ఇంకా 10 నెలలున్నాయి. నందినికి స్త్రీ శరీరం దొరకడం వల్ల వచ్చే సమస్యల గురించి తర్వాత ఆలోచిద్దాం. కానీ దానికి ముందు నందిని వల్ల ప్రతి నెల మన కుటుంబానికి ఆపద రావచ్చు. ఏమిటా ఆపద? నందిని, కోపడకు నందిని. వద్దు నందిని, చెప్పేది విను నందిని. వద్దు నందిని, వద్దు. ప్రశాంతంగా ఉండు నందిని, వద్దు. నేను చెప్పేది విను. వద్దు నందిని, వద్దు. నేను చెప్పేది విను. వద్దు. అమావాస్య అర్ధరాత్రి పూట 12 గంటల నుంచి 12 గంటల 5 నిమిషాల వరకు ఆ 5 నిమిషాలు నందిని అమితమైన శక్తితో శక్తి నాగుగా మారి విశ్వరూపం దాలుస్తుంది. నేను విశ్వరూపం దాల్చే ప్రతి అమావాస్యకి ఆ కుటుంబంలో ఒక్కొక్కరు బలవ్వాలి. అవును, బలి అవ్వాలి. ఎవ్వరూ బలి అవ్వకుండా మీరే మన కుటుంబాన్ని కాపలా కాచి కాపాడాలి. మన కుటుంబాన్ని కాపాడుకోవడం నాకు ఎంత ముఖ్యమో అదే విధంగా నిన్ను కాపాడుకోవడం కూడా నాకు చాలా ముఖ్యం. అది జరగదు. మీ ఆశ ఎన్నిటికీ నెరవేరదు. నీ స్థానంలో నేనున్నా కూడా ఇంత పెద్ద త్యాగం చేస్తానా అని తెలియడం లేదు. నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది గంగా. మన కుటుంబాన్ని కాపాడుకునే విషయంలో నువ్వు నన్ను మించిపోయావు. నువ్వు మన ఇంటికి రానని పట్టుదలగా ఉన్నా కూడా ఈరోజు కాకున్నా రేపైనా
తప్పకుండా ఏదో ఒక రోజు నువ్వు అక్కడికి వస్తావన్న నమ్మకం నాకుంది. అంతవరకు నేను ఓపికగానే ఉంటాను. దేవసేన, నువ్వు జాగ్రత్తగా ఉండు గంగా. నేను బయలుదేరుతాను. సరే. ఏంటి నువ్వు పిలిచిన తర్వాతైనా నీ గంగ వస్తానంటోందా? తప్పకుండా వస్తుంది. మనల్ని కాదని గంగ ఎక్కడికి వెళ్తుంది? తప్పకుండా వస్తుంది నాన్న. ఇప్పుడు మనం గంగని ఇబ్బంది పెట్టద్దు. రండి నాన్న, వెళ్దాం. నేను పిలిచినా రానన్నావు, నా కూతురు పిలిచినా రానన్నావు. కానీ నీ మనసాక్షికి విరుద్ధంగా నువ్వు నడుచుకోలేవు. నువ్వు నడుచుకునే ప్రవర్తన చూసి నా జానకి నాకు తిరిగి దొరికిందేమో అనుకున్నాను. నా కూతురికి ఒక మంచి అమ్మ దొరికిందని సంతోషపడ్డాను. తనకి తల్లి ఉండకూడదని రాసిపెట్టినట్టుంది. పద వెళ్దాం. సార్, ఇది మీరు లోపల పెట్టి రావచ్చు కదా. ఇది అక్కడ పెట్టి ఎవడన్నా తీసుకెళ్తే నేనేం చేయాలి? దీన్ని ఎవరు తీరు సార్. లోపల ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయండి. మీరు భలేవారే. సరే సార్, మీ ఇష్టం. ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి. సార్, నేను ఇచ్చింది 100 కదా. ఓ అలాగా, సారీ సార్, నేను 500 అనుకున్నాను. థ్యాంక్ యూ సార్. సరే, ఓకే. అమ్మా రండమ్మా, గారెలు తీసుకోండి అమ్మా, వేడిగా ఉన్నాయి. గారెలు బోర్లు అన్ని ఉన్నాయి, తీసుకోండి అమ్మా. పొద్దు నుంచి బోణీ లేదు. అయ్యా రండి, అయ్యా 2 గారెలు తీసుకోండి అయ్యా, బోణీ చేయండి అయ్యా. వద్దులే బామ్మా. వద్దని చెప్పకండి అయ్యా, పొద్దున్నుంచి ఒక్కరు కూడా బోణీ చేయలేదు బాబు. తీసుకో బాబు, ఈ రోజు ఎక్కువగా గారెలు చేసి తీసుకొచ్చానయ్యా. మీ ముఖంలో అదృష్టం ఉట్టి పడుతుంది. 2 గారెలు కొనయ్యా. సరే, నేను బాత్రూమ్కి వెళ్ళొచ్చి తీసుకుంటాను. ఈ ముసలి దాని దగ్గర కొనకూడదని అబద్ధం చెప్తున్నావు. నా కోసం 2 గారెలు కొనుక్కో అయ్యా. నేనేమీ అబద్ధం ఆడట్లేదు. చూడు, ఏంటో ఇదిగో నా పెట్టి, ఈ వాటర్ బాటిల్ కూడా ఇక్కడే పెట్టెళ్తాను. వెళ్ళొచ్చి తీసుకుంటాను. ఈ పెట్టె చూసుకోమంటానికి ఇది ఒక వంక. ఏ మనుషులు ఏంటో. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8. సరే, ఇప్పుడు ఇవ్వు. అన్నీ అమ్ముడైపోయాయ్యా. ఈలోపే అన్ని అమ్మేశావా? ఒక ఆయన వచ్చి ఉన్నవన్నీ కొనుక్కెళ్ళిపోయాడు బాబు. వెళ్ళేటప్పుడు పర్సు ఇక్కడ మర్చిపోయి వెళ్ళిపోయారు బాబు. పర్సు నిండా నోట్లున్నాయి బాబు. ఎవరో అడిగి కాస్త ఇచ్చేయి నాయనా. నా బస్సు బయలుదేరే టైం అయింది. పర్సు మర్చిపోయినాను, మళ్ళీ వస్తాడు. రాలేదనుకో, ఆ దేవుడే నీకు ఇచ్చాడు అనుకో. నాకు టైం అయింది, నా పెట్టి తీసుకుని బయలుదేరా. పొద్దున్నుంచి బోణీ లేక ఈగలు తోలుతూ కూర్చున్నాను.
ఏ తల్లి కన్న బిడ్డవో నువ్విక్కడ పెట్టెళ్ళావో లేదో నా దగ్గర ఉన్నవన్నీ అమ్ముడిపోయాయి. బామ్మ, కాకి ముక్కుకి తాటికాయ పడిన కథలా ఉంది నువ్వు చెప్పడం. నీ అదృష్టం అందుకే దొరికింది. అలా అనకు బాబు, ఒక్కొక్కళ్ళకి ఒక్కో అదృష్టం ఉంటది. పెద్దదాన్ని నేను చెప్తున్నాను, ఈ పెట్టెలో ఏదో లక్ష్మీ కటాక్షం ఉంది. అయ్యో, ఉన్న ఉద్యోగం పోయి బాధల్లో ఉన్నాను. నువ్వు ఊరుకో బామ్మ. ఈ రోజు నేను చెప్పేది నీకు ఎగతాళిగా ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు నువ్వు నిజాన్ని తెలుసుకుంటావు. అయ్యో, నువ్వు ఒకదానివి. నువ్వు చల్లగా ఉండాలి బాబు. నేను చెప్పేది జరుగుద్దయ్యా, గుర్తుంచుకో బాబు. అంతా విని ఇలా మౌనంగా ఉంటే ఎలా స్వామి? గంగ చేతిలో త్రిశూలం రేఖ ఉంది. తనే మీ ఇంటికి కోడలుగా రావాలని చెప్పి తను మా ఇంటి కోడల్ని చేశారు. కానీ ఇప్పుడు తను హత్య చేసి స్టేషన్లో ఉంది. నందిని మంత్ర కట్టడిని ఛేదించుకుని బయటికి రాలేదు అని చెప్పారు. కానీ నందిని బయటకు వచ్చేసింది అని పశుపతి చెప్తున్నాడు. పశుపతి ఏమీ చేయలేడు అని చెప్పారు. కానీ వాడు గంగని తన చెప్పు చేతుల్లో పెట్టుకుని కుమార్ని చంపించేశాడు. మన లెక్కలన్నీ తారుమారవుతున్నాయి స్వామి. ఎప్పుడేం జరుగుతుందో అని భయపడేలా పరిస్థితులు మారిపోయాయి. స్వామి, నేను ఇక్కడ ఆందోళన పడుతుంటే మీరు అలా మౌనంగా ఉంటే ఏమిటి అర్థం? మంత్రశక్తి అనేది పులివాలం లాంటిది. దాన్ని ఒక్కసారి పట్టుకుంటే పట్టు వదలకూడదు. నువ్వు వదిలేశావు, అందువల్లే పరిస్థితి నీ చేయి దాటిపోయింది. ఇప్పుడు జరిగే సమస్యలన్నిటికీ అదే కారణం.